అప్పుడు వచ్చే 2.5% మాత్రమే ముస్లింలు ఓసీలు ఉండి మిగతా 11% మంది 12% మంది ఉన్న వాళ్ళ వర్గంలో బీసీలకి వచ్చారంటే అది ఒక పెద్ద పొరపాటు. ఎందుకో మరి రేవంత్ రెడ్డి గారు పట్టించుకున్నారో లేదు కానీ దానివల్ల చాలా బదనామైందండి. రైట్. వాస్తవంగా ముస్లింలను మాత్రం ముస్లింలు కాకుండా బీసీలు లెక్కగిస్తే ఆ 10 ఈ 46 56% ఉన్నట్టే లెక్క, సమస్య లేదు. మిగతా 4% దాకా కూడా మాత్రం త్వరగా మనం పూర్తి చేయాలి. కొన్ని పొరపాటు జరుగుతున్నాయి. ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేయకుండా పోవడం వల్ల రేవంత్ రెడ్డి గారు నిన్నటిదాకా రా 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 అని తిరగడం కూడా దానివల్ల ఏమైందంటే నేను వస్తే నేను ఎదుర్కొంటా, నా సమానస్కందులు నువ్వే అనడం వల్ల వస్తే సమస్య ఇది. రేపటి చూద్దాం. కొంతమంది రేపు కేసీఆర్ గారు వచ్చి మాట్లాడతారా, రేపటి పని చేస్తారా లేదా ఆయన ధోరణి బట్టి ఆయన మనకి ఎవరికి అంతేకాడు కనుక రేపటికి మాట్లాడుకోవచ్చు ఏం చేస్తారు. రైట్. బిఆర్ఎస్ రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి. సార్ అయితే వచ్చారు, కంటిన్యూగా వస్తారా, మళ్ళీ బ్రేక్ ఉందా? 100% రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం మేరకు కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, వస్తారు కూడా. ప్రజల ఆహ్వానం మేరకు రాలేదా పెద్దలు? రామ్మోహన్ గారు ప్రజల ఆహ్వానం మేరకు కదా అసెంబ్లీకి రావాల్సింది. పర్మిషన్ అక్కర్లే కేసీఆర్ గారికి. పర్మిషన్ అంటలే నేను, పర్మిషన్ అంటలేను. రేవంత్ రెడ్డి గారు పదే పదే కోరుకురు కదా కేసీఆర్ గారు రావాలి, కేసీఆర్ గారు వచ్చిర్రు. రామ్మోహన్ ఈజ్ ఎ ప్రతిపక్ష నేత, ఈజ్ ఎ సీనియర్ లీడర్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ అండ్ తెలంగాణ స్టేట్. బాధ్యత ఉన్నది కాబట్టి తప్పకుండా వచ్చిర్రు కేసీఆర్ గారు అసెంబ్లీకి. ఇంకా పెద్దలు ఇంతకుముందు చెప్పినారు కేసీఆర్ గారు ఏం చేశారు 10 ఏళ్ళు ఆయన నడవడానికి చేతన అయితే అంటారు పెద్దలు, అంటారు ఎందుకో మరి కోపం వచ్చినట్టు కేసీఆర్ గారి పైన రాజమోహన్ గారికి. కేసీఆర్ గారికి నడవడానికి వచ్చినా చేతనైనా చేత కాకుండా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు. వెంకటస్వామి గారు ఏదో అడుగుతున్నారు రామ్మోహన్ గారు, తీసుకోవాలి మనం. రామ్మోహన్ గారు వెంకటస్వామి గారు ఏదో చెప్తున్నారు చూడండి. వ్యక్తిగత విమర్శ అనేటువంటిది సంస్కారహీనత అంటున్నా నేను. లేకపోతే ఆయన ముక్కు సరిగా లేదు, కాలు సరిగా లేదు, ఆయన నడవచ్చలేదు అని అంటే అందరికీ అన్ని వంకలు ఉంటాయి. అందరినీ ఒక తిరిగా పుట్టియాడు దేవుడు, అందరికీ ఒక రకమైన ఆరోగ్యం ఇయ్యాడు. వాళ్ళ క్యాలిబర్ మీద, వాళ్ళ మెరిట్స్ మీద, వాళ్ళ తప్పుల మీద, వాళ్ళ ఒప్పుల మీద మాట్లాడాలి తప్పితే వాళ్ళ శారీరకమైనటువంటి దాని మీద మాట్లాడడం సంస్కారహీనత అవుతుంది. అది మోడీ గారి నుంచి స్టార్ట్ అయింది, కేసీఆర్ గారి నుంచి కంటిన్యూ అయింది. ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ఉన్న వాస్తవం మాట్లాడాలి, వద్దనే అనుకుంటున్నాం. మేమైతే వద్దనే అనుకుంటున్నాం. సంతోషం అన్నా, అంటే మేము అదే చెప్తున్నామన్నా. కేసీఆర్ గారు అత్యంత కీలకమైన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో కూడా. ఆయన కంటే చాలా మంది చేసిరు, కానీ అందరికన్నా ఎక్కువ కేసీఆర్ గారు చేసి తెలంగాణ సాధించారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ సాధనలో ముందున్నాడు. తప్పండ వర్గాలు ఏకం చేసిండు, తెలంగాణ రాష్ట్రం సాధించిండు. ఈ యొక్క సంక్షేమ పథకాలు పేద బడుగు బలహీన వర్గాలకు అందించే దాంట్లో కేసీఆర్ గారి కన్నా మించిన వ్యక్తి లేడు. తప్పకుండా తెలంగాణ సంక్షేమం కొరకు కేసీఆర్ గారు పాటుపడతారు, ఇందులో ఎలాంటి డౌట్ లేదు. రైట్. రాజమౌళి గారు కంక్లూడ్ చేయండి సార్, ఏదో చెప్తున్నారు. కేసీఆర్ గారిని డెఫినెట్ గా అంటాం. ఎందుకంటే 10 సంవత్సరాలు తెలంగాణను సర్వనాశనం చేసిండు. ఎందుకు మాట్లాడారండి? కేసీఆర్ ఎక్కడ నాశనం చేయలేదు, మీరు గుర్తుపెట్టుకోండి. తెలంగాణ బాగుపడాలంటే కేసీఆర్ గారు నుంచి కరెంట్ ఎక్కడ వచ్చింది, రైతు బీమా ఎక్కడ నుంచి వచ్చింది, కళ్యాణ ఎక్కడ నుంచి వచ్చింది, దాని వరకు ఎక్కడ నుంచి వచ్చింది అన్న. మీరు మాట్లాడుతుంటే పెద్దలు మీరు సైడ్ వన్ సైడ్ తీసుకొని మాట్లాడదంట, మీరు తప్పది. కేసీఆర్ గారు ఇప్పుడు తప్పు చేయలేదు. తెలంగాణ రాష్ట్రాన్ని అత్యంత అద్భుతంగా పరిపాలన వ్యక్తి కేసీఆర్ గారు. ఎన్నుకుంటే 4 కోట్ల ప్రజలను వంచిండు ఆయనే. ఎక్కడ వంచలేదు. మీరు పారదర్శకంగా మాట్లాడాలి, సైడ్ తీసుకొని మాట్లాడద్దు. మీరు సైడ్ తీసుకొని మాట్లాడద్దు. తెలంగాణ ఉద్యమం రాష్ట్రాన్ని సాధించినాం, మేము రాష్ట్రాన్ని సాధించినాం. ఎక్కడ చేసిరు మీరు? తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం కేసీఆర్ గారు సంపద వర్గాలు ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించిందన్నా. మీరు వన్ సైడ్ తీసుకొని మాట్లాడితే కేసీఆర్ గారు విమర్శించొద్దట. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు తప్పు, మీరు విమర్శించే తప్పు కేసీఆర్ గారిని. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలు ఎవరు పెట్టారు? రాజశేఖర్ రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు దమ్మిడి పైసలు అసెంబ్లీ సాక్షిగా మీరు ఆ రోజు ఎక్కడ పోయినారు? మీరు ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణకు రూపాయలు ఉన్నాడా? మీరు ఎక్కడ పోయారు మీరు ఆ రోజు? ఈ రోజు కేసీఆర్ గురించి విమర్శిస్తున్నారు మీరు. ఇది తప్పని తప్పు, మీరు మాట్లాడే తప్పు. నేను చెప్పలే మాట, మేమేం చెప్తున్నాం? ఎవ్వరు చేయలేదు, అందరు ఫెయిల్ అయిపోయారు. కేసీఆర్ గారు సక్సెస్ అయ్యారు. తప్పండ వర్గాలు ఏకం చేశారు. ఎందుకు ఓడగొట్టి ఇంట్లో వండబెట్టారు ఇప్పుడు ఆయనని? అది చెప్పలేదు. ఇప్పుడు 10 సంవత్సరాలు వెళ్ళిన తర్వాత తెలంగాణ ప్రజలు మోసపోయారు, తెలంగాణ ప్రజలు మోసపోయారు.
కేవలం ఒక్క శాతం మాత్రమే ఓట్లు. మీరు గుర్తుపెట్టుకోండి, 1.2% ఓట్లు తేలుతున్నారు కేసీఆర్ గారు. ఎక్కడ కూడా కేసీఆర్ గారిని వాళ్ళు తెలంగాణ ప్రజలు చీత్కరించలేదు, చీత్కారం కొట్టలేదు. కేవలం 1% ఓట్లు తేలడం మాత్రం ఓడిపోవడం జరిగింది. అది గుర్తుపెట్టుకోండి మీరు. అది గుర్తుపెట్టుకోండి. కేసీఆర్ గారు చేసిన పని ఎవరు చేయలేదు. 10 సంవత్సరాలు కేసీఆర్ గారి అద్భుతమైన పని ఎవరు చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు కావచ్చు, కిరణ్ కుమార్ ఎవరు చేసినా ఎవరు చేసారు? లక్ష 54,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 1,45,000 ఉద్యోగాలు ఇచ్చినాం. మనం చూసుకోండి, మీరు డాటా తెప్పించుకొని చూసుకోండి మీరు. ట్యాంక్ బండిని సస్యశ్యామలం చేస్తాడు, అద్భుతమైన నీళ్ళు చేస్తాడు, చేసిందా? ట్యాంక్ బండ్ అద్భుతం సస్యశ్యామలం చేయకపోతే కేసీఆర్ పోసగడా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే మీకు నచ్చిన పని చేయకపోతే కేసీఆర్ గారు మోసగడా అంటే? రైతులు అడగాలి చెప్తారు. ఈరోజు రైతులు చేతులు ఎత్తి మొక్కుతారు. 24 గంటలు కరెంట్ ఇచ్చి నాయనమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్. రైతు బీమా ఇచ్చిండు. 5 లక్షల రైతు బీమా ఇచ్చింది కేసీఆర్ గారు. మీరు గమనించుకొని మాట్లాడాలి, టైం తీసుకొని మాట్లాడదు. రైట్ వెంకటస్వామి గారు ఏదో కంక్లూడ్ చేస్తున్నారు. కంక్లూడ్ చేయండి సార్ ప్లీజ్, సమయం తక్కువ ఉంది. కంక్లూడ్ చేయండి. ఇప్పుడు 10 సంవత్సరాల పాలన సరే ఏం చేసినారు ఏంది అనేటువంటిది, ఏం చేయకుండా ఏ ప్రభుత్వం ఉండదు, ఏదో ఒకటి చేస్తారు. చేసింది ఈ 10 సంవత్సరాల తెలంగాణ ప్రజల అంటే